హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కోటలో దెయ్యం గురించి విన్నారా? రాజస్థాన్లోని ఆరావళి కొండల మధ్యలో ఒక కోట ఉంటుంది. ఆ కోటకి ఒక శాపం ఉంది. అదేంటంటే అక్కడ సూర్యాస్తమం అయ్యాక ఎవరు అడుగు పెట్టలేరు. ఎందుకంటే అక్కడ దెయ్యాలు తిరుగుతాయంటారు. ఆ కోట ఏదో కాదు, భాంగడ్ కోట. భారతదేశంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశం. ఆ కోట పగలు ఎంత అందంగా ఉంటుందో రాత్రి అయితే అంతే భయంకరంగా ఉంటుంది. ఈ కోట వెనుక ఉన్న నిజ భయంకరమైన కథ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. భాంగడ్ కోటను 1573లో రాజా మాధవ్ సింగ్ నిర్మించాడు. ఈ కోట నిర్మాణానికి ముందు అక్కడ బాలనాథ్ అనే ఒక మంత్రగాడు ఉండేవాడు. అతనికి ఈ కోట వెనుకాలే ఒక ఆశ్రమం కూడా ఉండేది. అయితే ఆ కోట నిర్మాణం జరిగే సమయంలో ఆ కోట నీడ ఏదైతే ఉందో అది బాలనాథ్ ఆశ్రమం మీద పడకూడదని, పడితే నీ కోట అనేది నాశనం అయిపోతుందని శాపం కూడా పెట్టాడు. ఆ కోట నిర్మాణం పెరిగే కొద్దీ ఆ నీడ అనేది ఆశ్రమం మీద పడింది. బాలనాథ్ పెట్టిన శాపం పనిచేసింది. కోట గ్రామం మొత్తం శ్మశానంగా మారిపోయింది అని కొందరు అంటారు. అయితే ఈ మిస్టరీ వెనుక ఈ ఒక్క కథనే కాదు, ఇంకొక కథ కూడా ఉంది. అదేంటంటే ఆ కోటలో రాజకుమారి రత్నావతి ఉండేది. ఆమె చాలా అందంగా ఉండేదట. ఒకరోజు రాజకోటకి యాచించడానికి సింగియా అనే ఒక మంత్రగాడు వస్తాడు. దానం ఇవ్వడానికి రాణి రత్నావతి స్వయంగా వస్తుంది. రత్నావతిని చూసిన ఆ మంత్రగాడు తన అందానికి పరవశించి రాణిని పొందాలనే దుర్బుద్ధితో రాణి కోట దగ్గరలోనే మంత్రాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రాణి స్నానం చేసి బయటకు వచ్చి తలకి నూనె రాసుకుందామని చూడగా నూనె అయిపోయి ఉంటుంది. రాణి తన తలకి నూనె తీసుకురమ్మని తన దగ్గర పనిచేసే అమ్మాయికి చెప్పి పంపుతుంది. ఇదంతా ఆ మంత్రగాడు తన మంత్రశక్తితో తెలుసుకుంటాడు. చెలికత్తుకునే నూనె సీసాను మార్చి రాణి నూనె రాసుకున్న తర్వాత నేరుగా తన మీద వచ్చి వాలేలా మంత్రించి నూనెని తయారు చేశాడు. దాన్ని చెలికత్త కొనేలా చేస్తాడు. చెలికత్త ఆ నూనెను తీసుకెళ్లి రాణికి ఇస్తుంది. రాణి ఆ నూనెలో వెంట్రుకలు చూస్తుంది. ఎందుకో అనుమానం వచ్చి నూనె సీసాను ఒక పెద్ద బండరాయి మీదకి విసిరేస్తుంది. నూనె మొత్తం ఆ రాయి మీద ఒలిగిపోతుంది. కాసేపటికి ఆ బండరాయి గాల్లోకి ఎగిరి ఆ కోట దగ్గరలోనే ఉన్న ఆ మంత్రగాడి మీద పడిపోతుంది. కొన ఊపిరితో ఉన్న ఆ మంత్రగాడు రాత్రి 12 దాటాక ఈ కోటలో ఎవ్వరూ బ్రతికి ఉండకూడదు, అందరూ చనిపోవాలి, వారి ఆత్మలు ఇక్కడనే ఉండిపోవాలని శాపం పెట్టి ఆ మంత్రగాడు చనిపోతాడు. ఈ విషయం తెలిసిన కోటలో ప్రజలు చాలా మంది కోటను విడిచి పారిపోతారు. కానీ కొంతమంది అక్కడనే ఉండి చనిపోతారు. వారే ఇప్పుడు ఆత్మలై తిరుగుతున్నారని అక్కడ వారు చెప్తూ ఉంటారు. రాత్రైతే ఆ రత్నావతి రాణి యొక్క గజ్జల చప్పుడు, చాలా మంది జనాలు ఏడుస్తున్నట్టు ఏడుపులు వినిపిస్తున్నాయన్నట్టుగా అక్కడి వారు చెప్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే టూరిస్టులకి ఆ కోటలో రకరకాల గొంతులు వినిపించాయని, భయంకరమైన నీడలు కనిపించేవని, ఒక్కసారిగా అక్కడ వాతావరణం చల్లగా మారడం, వాతావరణంలో మార్పు, ఇవన్నీ వారి అనుభవాలుగా చెప్తూ ఉంటారు. వెనుక ఎవరో నడుస్తున్నట్టు అనిపించడం, మగగొంతు అరుస్తున్న శబ్దాలు, చీకట్లో ఎవరో నవ్వుతూ ఉన్నట్టు శబ్దం, ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవి పనిచేయకపోవడం. ఎంతోమంది రాత్రిపూట అక్కడ ఉండాలని ప్రయత్నించారు, కానీ వారు అంతా పిచ్చివాళ్ళైపోయారు. భారత పురావస్తు శాఖ ఇక్కడ అధికారికంగా నైట్ అయితే ఈ కోటలో కానీ కోట చుట్టుపక్కల ఎవరూ ఉండకూడదని బోర్డు పెట్టింది. ఇది సరదాగా పెట్టిన బోర్డు అయితే కాదు, నిజంగా ప్రమాదమే. ఎందుకంటే ఒకరోజు ఆ కోటలో దెయ్యాలని రికార్డ్ చేయాలని కొందరు నైట్లో ఆ కోటలోకి ప్రవేశించారు. కానీ వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదు. ఇది నిజంగా దెయ్యాల పనేనా? కొందరు శాస్త్రవేత్తల నమ్మకం ప్రకారం కోట ఆర్కిటెక్చర్ వలన ఒక చిన్న సౌండ్ వచ్చినా అది రీసౌండ్లా వస్తున్నాయని, ఇవన్నీ మూఢనమ్మకాలు వలన కలిగిన భయాలని, కోట లోపట చీకటి వలన ఎవరో చూస్తున్నట్టు అనిపించడం, ఇలా జరుగుతూ ఉండవచ్చని కొందరు అంటారు. కానీ అదే నిజమైతే ఆ కోటపై నుంచి పక్షులు ఎందుకు ఎగరవు? రాత్రైతే ఎందుకని ఆ కోటలో ఫోన్లు, కెమెరాలు పనిచేయవు? ఇవన్నీ ప్రశ్నలుగా మిగిలిపోయాయి. భాంగడ్ కోట గురించి మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఆ కోటలో దెయ్యాలు ఉన్నాయా, లేదా నిజంగా ఆ కోట శాపానికి గురైందా? దీని గురించి మీరు ఏమంటారు? మీలో ఎవరికైనా ఆ కోటలో రాత్రిపూట గడపాలని ఉందా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకా ఇలాంటి నిజమైన భయంకర కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.